హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లొకేషన్ ఫ్రెండ్స్. మన ఇంటర్లింక్ మైనింగ్ అనేది గత 5 నెలల నుంచి మనం చేస్తున్నాము. సో అది మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో అఫీషియల్ గా నేనైతే దీని గురించి ఇంతవరకు వీడియో అయితే చేయలేదు. ఫస్ట్ టైం నేను దీని గురించి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు గత కొన్ని నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఫేక్ మైనింగ్స్ చాలా వస్తున్నాయి. సో అలాగే టెలిగ్రామ్ లో ఫేక్ మైనింగ్స్ అనేది మనం చాలా వరకు చూస్తున్నాం. టెలిగ్రామ్ లో వచ్చే మైనింగ్ ప్రతిదాన్ని కూడా మీరు నమ్మొద్దు. సో దాంట్లో చాలా వరకు 99% ఫేక్ మైనింగ్సే ఉన్నాయి. 1 or 2 మైనింగ్స్ అయితే జెన్యున్ గా ఉన్నాయి. సో వాటిని మాత్రమే మీరు మైనింగ్ సైట్ చేసుకోండి. అవన్నీ ఏది ఫేక్ ఏది జెన్యున్ కాదని తెలుసుకోవడానికి సో కింద మన వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. రెండింటిలోనే జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ లో వచ్చిన ప్రతి మైనింగ్ ని మీరు చేసి మీరు మోసపోవద్దు. చాలా మంది మోసపోయారు, చాలా మంది కాయిన్స్ నష్టపోయారు, యూఎస్టీ డాలర్స్ నష్టపోయారు. సో అలా మీరైతే చేసుకోవద్దు దయచేసి. సో ఏది జెన్యున్ ఏది కాదో చూసుకొని మీరు మైనింగ్ అయితే చేసుకోండి. ఇంటర్లింక్ మైనింగ్ అనేది గత 5 నెలల నుంచి అయితే దీనితో మైనింగ్ చేస్తున్నాము. సో ఇది కొంచెం నాకు బెటర్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. సో దీంట్లో ఎందుకు అనిపిస్తుంది అంటే, దీంట్లో ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి. అందులో ఒకటి గూగుల్ ఉంది, అలాగే శాంసంగ్ ఉంది, అలాగే K3 వెంచర్స్ ఉంది. వరల్డ్ వైడ్ కొన్ని ఫేమస్ అయిన కంపెనీలు ఒక 10-12 దాకా ఉన్నాయి ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి. సో వాళ్ళందరూ కూడా ఇందులో దగ్గర ఫండింగ్ అయితే చేశారు. ఎంత ఫండింగ్ చేశారు అంటే 20 మిలియన్ ఫండింగ్ అయితే చేశారు మొత్తం మీద. సో ప్రైవేట్ రౌండ్ లో ఇచ్చి 20 మిలియన్ ఫండింగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ కంపెనీ గురించి డీటెయిల్ గా నీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ చెబుతాను. అలాగే ఈ కంపెనీ ఏంటంటే మనకి ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇచ్చింది ఇంటర్లింక్ అనేది. ఏంటంటే దీంట్లో మనకి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అంబాసిడర్ అవ్వడానికి అవకాశం అయితే ఇచ్చింది. కంపెనీకి అంబాసిడర్ అవ్వడానికి, ఓకేనా, అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి నడుస్తుంది. సో ఇందులో ఈ కంపెనీకి మనం అంబాసిడర్గా ఉండటానికి వీళ్ళు మనకు అవకాశం అయితే ఇచ్చారు. సో దానికి క్వాలిఫికేషన్ ఏం కావాలి ఏంటి, ఎలా దీనికి మనం క్వాలిఫై అవుతున్నాం అనేది చూద్దాము. అంతకంటే ముందు మనం ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి, జాయినింగ్ ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి, సో ఎలా రెఫర్ చేసుకోవాలి, సో ఎలాగ మనం అంబాసిడర్ ప్రోగ్రామ్కి క్వాలిఫై అవ్వాలనేది స్టెప్ బై స్టెప్ చూస్తాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా పూర్తిగా అయితే చివరి వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. సో నేను మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వని చెప్పాను కదా, వీడియో కింద లింక్ ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్. మన టెలిగ్రామ్ ఛానల్ పేరు వచ్చేసి లోకేష్ క్రిప్టో మైనింగ్ అఫీషియల్ అని ఉంటుంది. సో ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు 3 చుక్కలు కనపడుతుంది, లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో. దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్ ఓపెన్ అవుతుంది మనకి. ఈ సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇది ఇలా ఓపెన్ అవుద్ది. ప్రతిదీ మీరు మన ఛానల్లో ఏదన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే సెర్చ్ బాక్స్ లోకి వచ్చేసి మీరు ఏవైతే తెలుసుకోవాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఇంటర్లింక్ అని సెర్చ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, నేను ఇంటర్లింక్ అని సెర్చ్ చేశాను. ఇంటర్లింక్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ కింద కనబడుతుంది చూడు, 1 to 13 అని. నేను ఇందులో 13 సార్లు మన ఇంటర్లింక్ గురించి అయితే పోస్ట్లు అయితే చేశాను. ఇందులో మనకి ప్రతి అప్డేట్ అయితే దొరికింది. ఇక్కడ ఈ యారో మార్క్ మీద నేను చూపించిన యారో మార్క్ మీద నొక్కితే మీకు ఓన్లీ ఇంటర్లింక్ సంబంధించిన పోస్టులు అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇంటర్లింక్ సంబంధించిన అంబాసిడర్ ప్రోగ్రామ్ సంబంధించి నేను దీని మీద క్లిక్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, అంబాసిడర్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో పెట్టాను, ఓకేనా. అలాగే మళ్ళీ పైకి నొక్కుతున్నాను చూడండి. దీంట్లో వచ్చేసి మనకి వీసా కార్డు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీంట్లో మనకి క్రిప్టోని డైరెక్ట్ గా వీసా కార్డు ద్వారా చెల్లించడానికి వీళ్ళు మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీని గురించి పేమెంట్స్ గురించి ఆన్ ద వే. సో ఫ్యూచర్ లో దీని వాళ్ళు తీసుకొని వస్తామని చెప్పారు. దాని గురించి అయితే పోస్ట్ చేశాను. నేను ఫస్ట్ మనం ఏప్రిల్ నెలలో దీంట్లో పోస్ట్ చేసాము. మనం ఏప్రిల్ నెల నుంచి ఈ మైనింగ్ అయితే చేస్తున్నాము. చాలా వరకు తెలియదు, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళ వరకు దీన్ని అయితే చేస్తున్నారు. సో చెప్పాను కదా, బిఫోర్ గా నేను దీని గురించి వీడియో అయితే చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనకి గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, NYSE ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో ఇదొక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇదొకటి ఉంది. అలాగే వచ్చేసి ఫండింగ్ కూడా నేను చెప్పాను కదా, 20M ఫండ్ అయితే ఇందులో రైజ్ అయ్యి ఉంది, ఓకేనా. దీంట్లో గూగుల్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో దాని కింద డీటెయిల్స్ చూడండి మీకు కనబడుతుంది ఇక్కడ మనకి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇందులో మనకి ఏ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంది మీకు చూస్తున్నాను చూడండి. ఇందులో ఇక్కడ చూడండి, ఫ్రమ్ గూగుల్ ఉంది. అలాగే వచ్చేసి టాప్ కంపెనీ అయిన VCS కి సంబంధించిన పార్ట్నర్స్,
ఇదిగోండి చైన్ లింక్ ఉంది, యూనిక్స్ ఉంది, అలాగే శాంసంగ్ ఉంది, 3K వెంచర్స్ ఉన్నాయి. ఇట్లాగ వచ్చేసి మనకు వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన కొన్ని కంపెనీలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సో అందుకే చూస్తే దీంట్లో కొంచెం మనకి వెసులుబాటు అయితే ఉంది. ఇప్పుడు వరకు నేనైతే వీడియో అయితే చేయలేదు, కానీ అంబాసిడర్ ప్రోగ్రామ్ పెట్టారు. అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి సో మంచి అవకాశాలు దాంట్లో ఇచ్చారు. సో మనం ఎందుకు ఇందులో అంబాసిడర్ అవ్వాలనేది, వీళ్ళు ఎంతవరకు మాట మీద నిలబడతారు అనేది కూడా చూడాలి. ఓకేనా? సో అందుకే నేను వీడియో కొన్ని హైప్ కోసం చేస్తున్నారు. వీళ్ళు కూడా హైప్ కోసం చేస్తున్నారా, లేదంటే నిజంగా వీళ్ళు చెప్పినట్టు చేస్తారనేది అయితే మనం వేచి చూడాలి. ఇందులో గ్యారంటీ అయితే ఏం లేదు. వాళ్ళు గ్యారంటీగా ఇందులో చేస్తే అవకాశం అయితే మనకి 50% ఉంది. సో ఒక అర్థమైందా మీకు? ఇందులో 50% మాత్రమే అవకాశం ఉంది. వాళ్ళు అన్నమాట అన్నట్లుగా నెరవేరిస్తే ఖచ్చితంగా మనకి వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో ఇది వీళ్ళు ఎంతవరకు మాట మీద నిలబడతారు అనేది మనం ఫ్యూచర్ లో చూస్తాం. ఓకేనా? సో దాని గురించి అయితే డీటెయిల్ గా అయితే చెబుతాను, అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి. ఫస్ట్ ఇందులో ఎలా జాయిన్ అవ్వాలని చూద్దాము. ఈ లింక్ ద్వారా మీరు యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనకి లేదంటే డైరెక్ట్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి ఇంటర్ లింక్ అని కొట్టినా సరే యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. యాప్ని డౌన్లోడ్ చేసేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ కింద ఇచ్చాను చూడండి స్ట్రక్చర్, మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ఈ స్ట్రక్చర్ లో ఉండిద్ది పూర్తిగా. ఫస్ట్ మీరు గూగుల్తో సైన్ అప్ అవ్వండి. గూగుల్తో సైన్ అప్ అయిపోయిన తర్వాత మీరు ఐడి ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అది యూనిక్ ఐడి లాగా ఉంటుంది. సో ఐడి వచ్చేసి మీకు మినిమం 6 లెటర్స్, మినిమం 4 నుంచి 6 లెటర్స్, లేదంటే 8 to 10, 12 కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. మినిమం 4 లెటర్స్ ఉండాలి. అది మీకు ఐడి కింద ఉంటుంది. 4 నుంచి 12 డిజిట్స్ వరకు మీకు ఇష్టం వచ్చిన అంకెల ఏ అయినా సరే పెట్టుకోవచ్చు. ఓకేనా? అది మీకు ఐడి లాగా ఉంటుంది. ఈ మైనింగ్ లో మీరు ఏ డిజిట్స్ అయితే ఎంటర్ చేస్తారో అదే మీకు యూనిక్ ఐడి కింద కనబడుతూ ఉంటుంది. నేను మీకు అది యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? తర్వాత వచ్చేసి వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ లో వచ్చేసి మీకు ఫేషియల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా? ఫేషియల్ వెరిఫికేషన్ డైరెక్ట్ గా ఉంటుంది. ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకోండి. అదే మీకు దగ్గర కేవైసీ పూర్తయినట్లే లెక్క. 99% మీకు కేవైసీ పూర్తయినట్టు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటే చేస్తాం, లేదంటే లేదు. ఓకేనా? అలాగే ఈ ఫేషియల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు పెట్టుకున్న 6 ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత గూగుల్ మీకు ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అలాగే వాలెట్ ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదన్నీ మీకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? సో తర్వాత మీరు రెఫర్ చేసుకోండి. రెఫర్ చేసుకున్న తర్వాత మీకు ప్రతి ఒక్క నుంచి 0.5 హ్యాష్ పవర్ అనేది మీకు జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు జాయిన్ అయిపోయింది. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసి ఏ విధంగా ఏంటి అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయిన తర్వాత మనకి ఎట్లాగైతే కనబడుతుంది, ప్రతి 4 గంటలకు ఒకసారి ఇందులో మనం మైనింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ కనబడుతుంది ఈ విధంగా, ఇక్కడ మైనింగ్ సెక్షన్ ఉంటుంది. ప్రతి 4 గంటలకు ఒకసారి మనం దీని మీద ప్రెస్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, 4 గంటలకే 4 గంటల టైం ఉంటూ మళ్ళీ 4 గంటల వరకు టైం ఉంటుంది మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నేను కలెక్ట్ చేస్తున్నాను కదా, ఇట్లా యాడ్ వచ్చింది. యాడ్ వచ్చిన దాని మీద స్కిప్, యాడ్ అయిపోయిన దాకా పూర్తిగా ఉండాలి. తర్వాత ఇక్కడ మనకి ఇట్లా కనబడుతుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసి మైనింగ్ ని కాయిన్స్ ని కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇట్లా కాయిన్స్ కలెక్ట్ చేసుకోవాలి ప్రతి 4 గంటలకు ఒకసారి. చూడండి, మళ్ళీ మన టైం ఇక్కడ పడుతుంది. ఇంకా 2 గంటల 50 నిమిషాలు ఉంది. ఈ 2 గంటల 50 నిమిషాలు మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 4 అవర్స్ నుంచి ఇంకా 4 అవర్స్ కి టైం ఉంటుంది మనకి. మళ్ళీ మనకి టైం జనరేట్ అయినంత వరకు టైం ఉంటుంది. 4+4 ఉంటుంది అనమాట. ఓకేనా? 4+4 ఉంటుంది. మీరు లాస్ట్ 1 minute లో కూడా కాయిన్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ పైన మీకు రైట్ సైడ్ లో ప్రొఫైల్ ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద ఇక్కడ అకౌంట్ సెక్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ మన ఫేషియల్ వెరిఫికేషన్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే మీకు అడిగి చెప్పాను కదా, ఇక్కడ ఫేషియల్ వెరిఫికేషన్ అడిగిపోతుంది. మీరు గూగుల్ సైన్ అప్ అయి ఉంటారు ఆల్రెడీ. అయిపోయిన తర్వాత ఇది మీరు 6 digit నెంబర్ అన్నారు కదా, ఇదే మీకు యూనిక్ ఐడి కింద ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంటర్నల్ లింక్ ఐడి అని ఉంది కదా, ఇదే మీకు ఐడి కింద ఉపయోగపడుతుంది. ఇది యూనిక్ ఐడి అనమాట మనకి ఈ యాప్ లో వచ్చేసి.
సో తర్వాత మీరు ఈమెయిల్ ఐడిని వెరిఫికేషన్ చేసుకొని ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేసి దానికి ఓటీపీ వచ్చింది కన్ఫర్మేషన్ చేసుకోండి. అలాగే కింద వాలెట్ని కూడా కన్ఫర్మేషన్ చేసుకోండి. మీరు మెటామాస్క్ వాడితే మెటామాస్క్, ఏ వాలెట్ వాడితే ఆ వాలెట్. ఓకేనా? సో ఈ వాలెట్ కూడా మనకి బేస్ నెట్వర్క్ మీద ఇది ఉండాలి. బేస్ ఉంది కదా, బిఏఎస్, బేస్ నెట్వర్క్ మీద ఇది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? బేస్ నెట్వర్క్ ఏ వాలెట్ లో ఉంటే ఆ వాలెట్ మీరు ఎక్కువగా ఏది యూజ్ చేస్తే దాన్ని కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు బ్యాక్ వచ్చేయండి. కింద వచ్చేసి మనకి రెఫరల్ ప్రోగ్రామ్ కనపడుతుంది, చూసారు కదా, ఇది రెఫరల్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద మీకు ఐడీలు కనబడుతుంది. సో దీన్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. సో ఇది మీకు యూనిక్ ఐడి. ఈ ఐడికి కూడా మీరు ఇందులో కూడా ఉంటుంది ఐడి. ఈ లింక్ మీరు వాళ్ళకి పంపిస్తే చాలు అనమాట. ఓకేనా? వాళ్ళు జాయిన్ అయిపోతారు. వాళ్ళకి ప్రాసెస్ చెప్పండి. అర్థం కాకపోతే మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, మీకింద జాయిన్ చేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టైర్ 1, టైర్ 2 అని ఉంటుంది. సో ఇది ఉంది చూడండి, హ్యూమన్ యాస్ అని. దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం పైకనండి, ఇక్కడ మనకి ఎంత హ్యాష్ పవర్ ఉందనేది కనబడుతుంది. ఇక్కడ ఎంత హ్యాష్ పవర్ ఉందనేది కనబడుతుంది. ఓకేనా? మీరు కొంచెం పైకంటే ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అని కనబడుతుంది, చూసారు? ఇది డైరెక్ట్ టీము, ఇది ఇండైరెక్ట్ టీము. చూడండి, డైరెక్ట్ టీంలో వచ్చేసి మీరు ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంతనే లిమిట్ అనే లేదు, అన్లిమిటెడ్, మీరు ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి చెప్పాను కదా. అంబాసిడర్ ప్రోగ్రామ్కి మీరు క్వాలిఫై అవ్వాలంటే ఈ డైరెక్ట్ టీం కింద వచ్చేసి మీకు మినిమం 5 ఉండాలి. 5 మీరు జాయిన్ చేయాలి డైరెక్ట్గా. అలాగే ఇండైరెక్ట్ టీంలో వచ్చేసి 5 ఉండాలి. ఓకేనా? డైరెక్ట్ ఏమో 5 ఉండాలి, ఇండైరెక్ట్ కూడా 5 ఉండాలి. అప్పుడే మీరు అంబాసిడర్ ప్రోగ్రామ్కి క్వాలిఫై అవుతారు. సో ఇప్పుడు అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో అంబాసిడర్ ప్రోగ్రామ్లోకి వెళ్ళడానికి ఇక్కడ మీకు హోమ్ బటన్ తర్వాత ఒక బటన్ కనపడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసాక అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు కొంచెం పైకంటే ఇక్కడ మీకు చూడండి అంబాసిడర్ అని కనబడుతుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ఓపెన్ అని కనబడుతుంది కదా, ఇది ఈ ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత కింద ఇక్కడ మనకి ఓపెన్ అని ఉంటుంది, ఈ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయిన బటన్ మీద క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు కొంచెం పైకి జరపండి. పైకి జరిపితే మనకి ఇక్కడ దీని గురించి డీటెయిల్స్ అనేది ఇస్తున్నారు, చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వై జాయిన్డ్ ద ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు. మీరు ఇంటర్లింక్ సో మనం ఎందుకు ఇందులో జాయిన్ అవ్వాలని అడుగుతుంటే వాళ్ళు బెనిఫిట్స్ ఇచ్చారు, చూడండి ఇక్కడ కొన్ని. సో మంత్లీ రివార్డ్స్ అని. సో మంత్లీ రివార్డ్స్ కింద 10 lakh కాయిన్స్ ఇస్తున్నారు, ఇంటర్లింక్ కాయిన్స్ ఇస్తున్నారు. అలాగే $10,000 ఇస్తున్నారు బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అని ఉంది ఇక్కడ, చూడండి. ఇది మీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు రివార్డ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అంత ప్రతి ఒక్కరికి వచ్చిద్దని కాదు, నేను చెప్పింది మినిమం అనమాట. ఓకేనా? ఇందులో 3 టైప్స్ ఉంటాయి, టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉంటాయి. నేను చెప్పింది మీకు 5+5 అనేది ఓన్లీ ఇది టైర్ 3 అనమాట. ఇది 5+5 అనేది టైర్ 3కి సంబంధించి చెప్పిన మినిమం క్వాలిఫికేషన్. అది టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉంటుంది. సో వాటి గురించి మీకు తర్వాత చెబుతాను. సో మినిమం క్వాలిఫికేషన్ అయితే 5+5. ఓకేనా? డైరెక్ట్ 5 ఉండాలి, ఇండైరెక్ట్ గా 5 ఉండాలి. సో అది ఉన్నప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ వచ్చింది. అలాగే మీరు క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రతిదీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అంబాసిడర్ ప్రోగ్రామ్ క్వాలిఫై అయితే మీకు కావాల్సిన వచ్చేసి వీసా కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, అకామిడేషన్ కానీ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేసి వాళ్ళే మనల్ని అంబాసిడర్ ప్రోగ్రాంలోకి తీసుకెళ్లి పార్టిసిపేట్ చేపిస్తారు. సో నాకు తెలిసి వరల్డ్ వైడ్ గా ఇది మైనింగ్ జరుగుతుంది కాబట్టి మినిమం 5+5 అనేది చాలా మంది క్వాలిఫై అవుతారు. సో ఈ వీళ్ళల్లో ఎంతమందిని వాళ్ళు సెలెక్ట్ చేసి ఎంతమంది అంబాసిడర్లు చేస్తారు అనేది తెలియదు. అసలు వీళ్ళు ఈ మాట మీద ఉంటారా లేదా అనేది కూడా మనకి కొంచెం డౌటే. ఓకేనా? చాలా మంది అయితే క్వాలిఫై అవుతారు.
క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరిని వాళ్ళు సెలెక్ట్ చేయాలి కదా, వాళ్ళు అంబాసిడర్గా చేయాలి. చేసి ఎంతమందికి ఈ ఫెసిలిటీ, వాళ్ళు చెబుతున్న ఈ ఫెసిలిటీస్ అన్నిటిని వాళ్ళు ఎంతమందికి ప్రొవైడ్ చేస్తారనేది చూడాలి. అలాగే పైన ఇస్తామన్న బెనిఫిట్స్ కూడా ఎంతమందికి ఇస్తామనేది చూడాలి. సో నేనైతే క్వాలిఫై అయినా మరి నన్ను సెలెక్ట్ చేస్తారో లేదనేది చూద్దాం. ఓకేనా? సో ఈ విధంగా వీళ్ళు ప్రతిదీ ఇందులో వచ్చే ప్రతి దాంట్లో కూడా మనల్ని ఫస్ట్ అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉంటున్నాను. ఆన్లైన్ ఆఫ్లైన్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా బడ్జెట్ అన్నింటిలో కూడా సపోర్ట్ చేస్తామని చెబుతున్నారు. అలాగే ఎన్ఎఫ్టీస్ ఇస్తామని చెబుతున్నారు, ఎక్స్క్లూజివ్ మెర్చెండీస్ ఇస్తామని చెబుతున్నారు. సో ప్రతి ఒక్కటి చాలా వరకు ఇందులో ప్రయోజనాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనం క్వాలిఫై అయిన తర్వాత చూద్దాం. ఓకేనా? ఒకటే ఫ్రెండ్స్, నేను చూస్తున్నా ఈ ప్రాజెక్ట్ మీద కొద్దిగా అయితే హోప్ అయితే ఉంది. కానీ వీళ్ళు ఎంతవరకు మాట మీద నిలబడి చేస్తారనే దాని మీద బేస్ అయి ఉంటుంది. మన హోప్ కాదు. వీళ్ళు ఒకవేళ కంపెనీ గ్రోత్ కోసం ఏమన్నా ఎలాంటి ప్రొవైడ్ చేసి ఎక్కువ మంది మైనింగ్ చేస్తారని చెప్పేసి ఈ విధంగా స్టేట్మెంట్లు మెసేజ్లు ఇస్తున్నారో తెలియదు, లేదంటే నిజంగానే చేస్తున్నారు అనేది కూడా తెలియదు. ఓకేనా? నేను కంపెనీని హైప్ అయితే చేయట్లేదు, ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే దాని గురించి అయితే చెబుతున్నా. సో మీరు పై మైనింగ్ లాగా ఎక్కువగా హైప్ పెట్టుకుని అయితే చూడొద్దు. ఓకేనా? జస్ట్ మీరు అవకాశం అయితే ఉంది, మనం వీటన్నిటిని చేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి, సో వీటన్నిటి మనం పొందుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి నేను మీకు చెబుతున్నా. ఓకేనా? సో నెక్స్ట్ దీన్ని ఇలా పైకనండి, ఇలా పైకంటే కింద మనకి నెక్స్ట్ అనే బటన్ కనబడుతుంది కదా, ఈ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మీరు మీ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? మీరు పెట్టుకున్న ఐడి ఉంటుంది కదా, ఆ ఐడిని ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ ఈ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి వేర్ ఆర్ యు ఫ్రమ్ బేస్డ్ అని ఉంది, ఇక్కడ ఇండియన్ టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కింద మనకి ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, టెలిగ్రామ్ యూజర్ నేమ్ని ఎంటర్ చేయండి. టెలిగ్రామ్ యూజర్ నేమ్ తెలియకపోతే మనకి టెలిగ్రామ్ యాప్లో ఉంటుంది, మీ ప్రొఫైల్ సెక్షన్లో ఉంటుంది యూజర్ నేమ్ అనేది, మీకు చూపిస్తాను అది కూడా. చూడండి, మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో 3 గీతలు ఉంటాయి పైన, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోటో పెట్టుకుంటే మీ ఫోటో కనబడుతుంది, లేదంటే ఇలా కనబడుతుంది, మీ పేరు మీ మొబైల్ నెంబర్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి యూజర్ నేమ్ అని కనబడుతుంది కదా, ఇది ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా ఉందో అలాగా ఆ బాక్స్ లో ఎంటర్ చేసేయండి. సో ఈ బాక్స్ లో టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇది ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేసేయండి ఇక్కడ. ఓకేనా? ఎగ్జాంపుల్ నాది @నెమలి లొకేషన్ ఉంది. ఓకేనా? సో అట్లా ఎంటర్ చేసేయాలి, ఎలా ఉంటే అలాగా. ఓకేనా? సో అలాగే ఇక్కడ వచ్చేసి మమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలని నెక్స్ట్ బాక్స్ లో కింద అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ట్విట్టర్ అకౌంట్ ఉంటే ట్విట్టర్ అకౌంట్ సంబంధించిన లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అలాగే డిస్కార్డ్కి సంబంధించిన లింక్ ఉంటే దాన్ని కూడా ప్రొవైడ్ చేయండి. అలాగే అదర్ కాంటాక్ట్స్ ఇంకేమన్నా ఉన్నా సరే వాటిని కూడా దీంట్లో ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్కి మీ వాట్సాప్ నెంబరు, మీ టెలిగ్రామ్ నెంబరు, సో అట్లాగా ఏది ఉంటే అది ఈ బాక్స్లో ఎంటర్ చేసేయండి. తర్వాత కొంచెం పైకి జరపండి. సో తర్వాత కొంచెం పైకి అంటే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఆ క్వశ్చన్ కూడా చదవండి ఒకసారి. ఎవరు ఇన్వైట్ చేశారు మిమ్మల్ని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి నా రెఫరల్ ఐడిని ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకేనా? నా రెఫరల్ ఐడి వచ్చేసి 777-189. ఓకేనా? సో ఇది ఎంటర్ చేయండి ఖచ్చితంగా మీ దాంట్లో. ఒకవేళ మీకు మీ పైన అప్లైన్ ఎవరైనా ఉండి వాళ్ళు కూడా అంబాసిడర్ ప్రోగ్రామ్ క్వాలిఫై అయ్యి ఉంటే వాళ్ళు ఎంటర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇందులో మీరు అంబాసిడర్ ప్రోగ్రామ్ క్వాలిఫై అయిన వాళ్ళ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఓకేనా? మీరు క్వాలిఫై అయ్యి ఒకవేళ మీ పైన ఉన్న వాళ్ళు కూడా క్వాలిఫై అయితే, మీ అప్లైన్ కూడా క్వాలిఫై అయ్యి ఉంటే వాళ్ళ నెంబర్ వేయండి. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు క్వాలిఫై అవ్వకపోతే మాత్రం నాది ఎంటర్ చేయండి, 777-189 అని ఎంటర్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది చూడండి, వై డూ యూ వాంట్ టు బి యాన్ ఇంటర్లింక్ అంబాసిడర్ అని, మీరు ఇంటర్లింక్ అంబాసిడర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారని అడుగుతుంది. సో దానికి మీరు సమాధానం ఇక్కడ ఇంగ్లీష్లోనే ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ చెబుతుందండి, ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో దీనివల్ల నేను ఫైనాన్షియల్గా నేను ఎక్కువగా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంది. సో దీనివల్ల నేను మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీస్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాను. ఐ లైక్ దిస్
మైనింగ్ అని చెప్పేసి అట్లాగా కొన్ని మంచి వర్డ్స్ని మీరు తెలుగులో టైప్ చేసి ఇంగ్లీష్ దీంట్లో టైప్ చేయాలి కాబట్టి ఒకవేళ ఇంగ్లీష్ టైప్ చేయటం రావడం ఏం చేస్తారంటే నేను ఈ ప్రాజెక్ట్ని చాలా ఇష్టపడుతున్నా, ఇది నా రోజువారీ జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది, నేను ఫైనాన్షియల్గా ఎదగటానికి చాలా ఉపయోగపడుతుంది, అలాగే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది, ఎవరికైనా హెల్ప్ చేయడానికి కూడా ఫైనాన్షియల్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ దిస్ ప్రాజెక్ట్ వెరీ మచ్ అని చెప్పేసి మీరు అట్లాగా టైప్ చేసుకుని దాన్ని ట్రాన్స్లేషన్ చేసి యాజ్ ఈజ్గా ఇందులో వచ్చేసి మీరు దాన్ని పేస్ట్ చేసేయండి. ఓకేనా? సో నా తర్వాత ఈ బాక్స్లో వచ్చేసి మీరు ఏ విధంగా ఇంటర్లింక్ని ప్రైవేట్ మీ పీపుల్కి ఎలా పంపిస్తున్నారు, ఏంటి, ఎలా షేర్ చేస్తున్నారు అడుగుతుంది. సో ఈ బాక్స్లో వచ్చేసి మీరు ఏం రాస్తారంటే, నేను సోషల్ మీడియా అండ్ వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా, అలాగే ఒకవేళ మీకు యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ ద్వారా నేను దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాను చెప్పేసి ఈ బాక్స్లో టైప్ చేయండి. ఓకేనా? సో వాట్సాప్, టెలిగ్రామ్, ట్విట్టర్ అట్లాగా మీరు దేని ద్వారా అయితే షేర్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఈ బాక్స్లో నింపండి. ఓకేనా? తర్వాత ఇక్కడ దీనికి వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది. ఈ నెక్స్ట్ క్వశ్చన్ మీరు దేంట్లో ఉన్న ఏ ప్రాజెక్ట్లో ఉన్న అంబాసిడర్గా ఉన్నారా అని అడుగుతుంది. సో ఉంటే ఎస్ అని పెట్టండి, ఈ బాక్స్లో ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా? మనం దేంట్లోనే లేవు కాబట్టి మ్యాక్సిమం నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ అడుగుతుంది, ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఫీడ్బ్యాక్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ కింద వచ్చి చూడండి, ఇక్కడ ఒక హ్యావ్ యూ జాయిన్ ద జనరల్ అంబాసిడర్ గ్రూప్ అని ఉందంటే ఇది టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన గ్రూప్ వాళ్ళది. సో దాంట్లో మీరు జాయిన్ అయ్యారా అని అడుగుతుంది. జాయిన్ అవ్వకపోతే ఈ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది, వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి కింద వచ్చేసి ఎస్ అని టైప్ చేయండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఎస్ అని టైప్ చేసి కింద సబ్మిట్ బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ మీద సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకేనా? మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు మిమ్మల్ని మీకు ఈమెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవుతారు. మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళు కాంటాక్ట్ అయిన ఈమెయిల్ ఐడికి మీరు రిప్లై ఇవ్వమంటే ఇవ్వండి, లేదంటే లేదు. సబ్మిట్ చేసిన వెంటనే కూడా మీకు రిప్లై అయితే ఏమి రాదు, అది గుర్తుపెట్టుకోండి, వెంటనే రాదు. వాళ్ళు మన పర్ఫార్మెన్స్ అవన్నీ చూసిన తర్వాత మన ఐడి అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాటన్నిటిని చూసి మనం సెలెక్ట్ చేయాలా లేదా అని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఓకేనా? మన పర్ఫార్మెన్స్ బాగుందనుకుంటే సెలెక్ట్ చేస్తారు, లేదంటే లేదు. అదే చెబుతున్నా, ప్రపంచవ్యాప్తంగా అందరూ 5+5 చేయగలుగుతారు చాలా మంది. వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారంటే సెలెక్ట్ చేయరు, నాకు తెలిసినంత వరకు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ మీకు రిప్లై ఏమి రాలేదు, సెలెక్ట్ అవ్వలేదంటే డోంట్ వరీ, మీరేం బాధపడాల్సిన పని లేదు. సెలెక్ట్ అయితేనే వాళ్ళ నుంచి రిప్లై అయితే వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా అంబాసిడర్ ప్రోగ్రామ్కి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ అంబాసిడర్ ప్రోగ్రాంలో మనకి 3 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ 3 టైప్స్ ఏంటనేది చెబుతాను మీకు. నేను మన టెలిగ్రామ్ ఛానల్లోకి వస్తున్నా వల్ల. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో చూడండి, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను దీన్ని పోస్ట్ చేశాను. అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఓకేనా? సో అంబాసిడర్ ప్రోగ్రామ్ 3 టైప్స్ ఉన్నాయన్నాను కదా. ఒకటి టైర్ 1 వచ్చేసి మనకి డైరెక్ట్గా మనం 100 మెంబర్స్ని జాయిన్ చేయాలి. 100+100 ఉండాలి. మీ డైరెక్ట్ టీం వచ్చేసి 100 ఉండాలి, ఇండైరెక్ట్ టీం వచ్చేసి 100 ఉండాలి. అప్పుడు మీరు టైర్ 1లోకి వస్తారు. టైర్ 2లోకి వచ్చేసి మీరు 50 ఉండాలి. డైరెక్ట్ 50 మెంబర్స్ని జాయిన్ చేయాలి, ఇండైరెక్ట్గా 50 మెంబర్స్ ఉండాలి. సో 50+50 ఉంటే మీరు టైర్ 2లోకి వస్తారు. నేను ఇప్పుడు చెప్పిందల్లా కూడా టైర్ 3 పర్ఫార్మెన్స్ అనమాట. ఓకేనా? మినిమం 5గురిని జాయిన్ చేయాలి ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో 5గురు ఉండాలి. డైరెక్ట్గా 5గురిని జాయిన్ చేయాలి, ఇండైరెక్ట్గా 5గురు ఉండాలి. అప్పుడు మీరు టైర్ 3 కిందకి వస్తారు. నేను చెప్పాను కదా, టైర్ 3లో చాలా మంది ఉంటారు, వీళ్ళందరినీ సెలెక్ట్ చేయరు. సో చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఈ విధంగా మీరు జాయిన్ అయిపోయి మినిమం క్వాలిఫికేషన్, ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు కదా, ఎవరు క్వాలిఫై అవుతారు ఎవరు క్వాలిఫై అవ్వరు అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోయి ప్రతి 4 గంటలకు ఒకసారి మైనింగ్ చేసుకోండి. అంబాసిడర్ ప్రోగ్రామ్కి మీరు క్వాలిఫై ఉంటే అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సెంట్రల్ లింక్ సంబంధించిన మరింత సమాచారం కానీ మరిన్ని పోస్టులు కానీ మీకు కావాలనుకుంటే
మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ రెండు ఇస్తాను, రెండింటిలోని జాయిన్ అవ్వండి. సో మనకి ఇందులో ఇంటర్లింక్ సంబంధించిన ప్రతిదీ పిన్ టు పిన్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను వీడియో కంటే ముందుగా కూడా ఇందులో నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు లేట్ లేకపోకుండా నేను ఇందులో అప్డేట్ ఇచ్చిన వెంటనే మీకు ఏమైనా ఉన్నా సరే మీరు వెంటనే చేసేసుకోవచ్చు అప్డేట్స్ని, ఓకేనా. అలాగే హార్ట్ మైనింగ్ సంబంధించిన అప్డేట్స్ కూడా ఇందులో వస్తూ ఉంటాయి. మనం చేస్తున్న కొన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయి, మంచి ప్రాజెక్టులు. సో వాటిని పరిచయం చేస్తున్నాను. కొన్ని మంచి మైనింగ్స్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వీటిలో ఒకటి వచ్చేసి బిట్‌కాయిన్ కాయిన్ ఒకటి ఉంది. దీని గురించి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మైనింగ్ గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, సెర్చ్ చేసుకొని జాయిన్ అవ్వండి. అలాగే వచ్చేసి కీ చైన్ ఉంటుంది, అలాగే VLY వాలెట్ అని ఉంటుంది. సో ఈ మూడు కొంచెం జెన్యూన్ గా ఉన్న ప్రాజెక్టులు నేను చేస్తున్నాను. మన గ్రూప్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఇందులో జాయిన్ అయిపోయి మైనింగ్ అయితే చేస్తున్నారు. కొత్తగా మీరు ఒకవేళ చూస్తున్నట్లయితే ఈ మూడిట్లో కూడా జాయిన్ అవ్వండి, చాలా మంచి ప్రాజెక్టులు. సో ఇంకా పైన ఉన్న ప్రాజెక్టుల గురించి మీకు తెలుసు, రూబీ కానీ, సిద్రా కానీ, ఓకేనా, బీ నెట్వర్క్ కానీ, మైరా నెట్వర్క్ కానీ. సో వీటిలో కూడా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. వీటన్నిటి గురించి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోని, వాట్సాప్ ఛానల్లోని రెండింటిలోని పిన్ టు పిన్ అప్డేట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో అందుకే చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్లో రెండింటిలోని జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పుకోకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి.